ఆటోమేటిక్ కట్ ఆఫ్ లైట్స్ ప్రొఫైల్ కట్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రిప్ కూడా ఎంత సైజ్ కావాలో చూసుకోవాలి. ఆటోమేటిక్ సెన్సార్ పెట్టుకుందాం. ఈ సెన్సార్ ఫస్ట్ సెట్ చేసుకోవాలి, కరెక్ట్ కన్సీల్ చేసుకోవాలి వైర్లు మొత్తం. తర్వాత ప్రొఫైల్లో కరెక్ట్గా స్ట్రిప్ సరిపోని కట్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి వైర్లు అవన్నీ కన్సీల్ చేసుకోవాలి ఆటోమేటిక్గా. ఇలా స్ట్రిప్లో కట్ చేసుకోవాలి కరెక్ట్గా ఎంత కావాలో అంత కట్ చేసుకున్న తర్వాత మనం లోపల స్టిక్కర్ ఉంది, స్టిక్కర్ లాగా, ఆ స్టిక్ చేసుకొని పెట్టుకోవడమే. పైన కేసింగ్ పెట్టుకోవాలి. నీట్గా షోల్డరింగ్ చేసుకోవాలి ప్రొఫైల్కి, ముక్క కట్ చేసుకొని షోల్డరింగ్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ప్రొఫైల్ క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకుని సెన్సార్ వైర్లు అన్నీ నీట్గా లాక్కొని పెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇలా మనం చేయి పెట్టంగానే ఆఫ్ ఆన్ అవుతూ ఉండదు చూడండి, అలా ఆఫ్ ఆన్ అవుతూ ఉండదు. అది మనకి చేయగానే ఏదైనా 1 ఇంచ్ దూరంలో ఏది తగిలినా ఆఫ్ అవుద్ది. మళ్ళీ చేయి తీయగానే ఆటోమేటిక్గా ఆన్ అవుతూ ఉంటుంది. దీన్ని ఆటోమేటిక్ డోర్ సెన్సార్ అంటారు. ప్రొఫైల్ లైట్లు ఆటోమేటిక్ ప్రొఫైల్ కట్ ఆఫ్ అవుతూ ఉంటుంది. మనం ఎప్పుడు 24 hours స్విచ్ ఆన్లోనే ఉండదు. మనం డోర్ తీస్తేనే ఆన్ అవుద్ది, డోర్ వేసేయగానే ఆఫ్ అయిపోతూ ఉంటుంది. చాలా బాగుంటుంది, పవర్ సేవింగ్. స్విచ్ మనం వేసే పని ఉండదు, ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. ఇలా సెన్సార్ అంతా సెట్ చేసుకున్న తర్వాత పర్మనెంట్ ఫిక్సింగ్ చేసుకోవాలి. ఫిక్సింగ్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం. నీట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి, కరెక్ట్గా లెంత్ చూసుకొని పెట్టుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.